హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను ఇడ్లీ రవ్వ లేకుండా ఇడ్లీలు సాఫ్ట్గా స్పాంజీగా ఎలా చేయాలో చూపించబోతున్నానండి. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. ఇవి చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఇడ్లీ రవ్వ లేనప్పుడు ఇలా చేయండి. దీనికోసం ఒక 3 గ్లాసుల వరకు నేను రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నానండి. దీని ప్లేస్లో మీరు నార్మల్ రైస్నైనా తీసుకోవచ్చు. చూడండి, నేను చిన్న గ్లాస్తో తీసుకున్నాను. మీరు ఏ కప్పు కొలతతో అయినా తీసుకోవచ్చు. మనం దోసపిండి కోసం వాడతాం కదండి బియ్యాన్ని, ఆ బియ్యాన్ని తీసుకున్నాను నేను ఇక్కడ. అలాగే వేరే గిన్నెలోకి 1 గ్లాస్ వరకు మినపగుండ్లను తీసుకోవాలండి. ఇప్పుడు బియ్యంలోకి కొంచెం మెంతులను యాడ్ చేసుకొని వీటిని 1-2 సార్లు బాగా కడిగేసుకోవాలి. 1-2 సార్లు బాగా కడిగేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని 4 నుంచి 5 గంటల పాటు ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి. అలాగే ఈ బియ్యంతో పాటు మినపగుండ్లను కూడా 1-2 సార్లు బాగా కడిగేసుకొని ఫ్రెష్ వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలండి. వీటన్నిటిని విడివిడిగా నానబెట్టుకోవాలి. చూడండి, 4-5 గంటల తర్వాత మినపగుండ్లు బాగా నానిపోయి ఉంటాయి. అలాగే బియ్యం కూడా నానిపోయి ఉంటాయి. ఇప్పుడు వీటిని విడివిడిగా మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకునే ముందు ఒక చిన్న బౌల్లోకి 1/2 గ్లాస్ వరకు అటుకులను తీసుకోండి. ఈ అటుకులని 1-2 సార్లు బాగా కడిగేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. 5 మినిట్స్లో నానిపోతాయి. అవి నానే లోపల మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న మినపగుండ్లను తీసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎంత ఫైన్ పేస్ట్ చేసుకుంటే మనకి ఇడ్లీలు అంత బాగా వస్తాయండి. చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మినపప్పు పిండిని ఒక పెద్ద గిన్నెలోకి తీసుకోండి. ఇక్కడ నేను 3 గ్లాసుల రైస్కి 1 గ్లాసు మినపగుండ్లను తీసుకున్నానండి. సో చూసుకొని తీసుకోండి. ఇప్పుడు వేరే పెద్ద మిక్సీ జార్ తీసుకున్నానండి నేను. ఇందులోకి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యాన్ని అంతటిని వేసుకొని అలాగే మనం నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ బియ్యాన్ని మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి, రవ్వగా ఉండాలన్నమాట. ఇలా రవ్వగా ఉండేలాగా ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని కూడా మనం బౌల్లోకి తీసుకుందాము. మినపప్పు పిండిలోకి దీన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి ఇడ్లీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇంకా స్పాంజీగా రావాలంటే ఒక చిన్న గిన్నెలోకి 1/2 గ్లాస్ వరకు గోధుమ రవ్వను తీసుకొని 1-2 సార్లు బాగా కడిగేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇది వేయడం వల్ల ఇంకా స్పాంజీగా చాలా టేస్టీగా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిని 7-8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. చూడండి, ఇది నెక్స్ట్ డే అన్నమాట. నెక్స్ట్ డే మనకి పిండి అయితే బాగా పులిసి పొంగి ఉంటుంది. ఇలా పొంగిన పిండిని మరొకసారి బాగా కలుపుకొని ఇడ్లీ పాత్ర తీసుకొని ఇడ్లీ పాత్రకి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇడ్లీలను వేసుకోండి. ఇలా అన్ని పాత్రలోనికి ఇడ్లీలను వేసుకోవాలి. ఇలా మనం ఇడ్లీలను వేసుకునే ముందే మనం ఇడ్లీ పాత్రలోనికి వాటర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకున్నట్లయితే మనకి ఇడ్లీ అనేవి త్వరగా అవుతాయండి. ఇలా అన్ని పాత్రలోనికి ఇడ్లీలను తీసుకొని చూడండి, ఇలా హోల్స్ దగ్గర కింద పాత్రని పెట్టుకోవాలండి. ఇలా ఒకదాని మీద ఒకటి ప్లేట్లను పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మరిగించుకున్న వాటర్లోనికి ఈ ఇడ్లీలను పెట్టుకొని 10 నుంచి 12 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నట్లయితే మనకి టేస్టీ ఇడ్లీ రెడీ అయిపోతాయి. మీరు కూడా ఈ ఇడ్లీలను తప్పక ట్రై చేయండి. చాలా టేస్టీగా స్పాంజీగా ఉంటాయి. మరి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.